హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్బి ఇంజనీరింగ్ అకాడమీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే టాపిక్ మీద, ఏ సబ్జెక్ట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో ఆర్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలో దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం హైడ్రాలిక్స్ C303 ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం C23 వాళ్ళ యొక్క వెయిటేజ్ టేబుల్ చూద్దాం. ఓకేనా, మనకి స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ గురించి మనకి 3 మార్క్ ఆన్సర్ ఒకటి వస్తుంది. ఓకే, మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కానీ 3 మార్క్ ఆన్సర్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ ప్రెజర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్. ఓకే, సెకండ్ చాప్టర్ కానీ మనకి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ ఆన్సర్ వస్తుంది. ఇది నేర్చుకుంటే 13 మార్క్స్ వస్తాయి. ఫ్లోస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ గురించి మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 ఎస్ఏస్ వస్తాయి అండ్ ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. టోటల్ 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్లో త్రూ ఆర్ఫైస్ అండ్ మౌత్ పీసెస్ దగ్గర నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒక ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. అండ్ ఫ్లో ఓవర్ ద నాచెస్ అండ్ వీట్స్ గురించి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే మనకి 2 షార్ట్ ఆన్సర్స్, ఒక ఎస్ఏ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్ గురించి ఒక షార్ట్ ఆన్సర్, ఒక 2 ఎస్ఏ ఆన్సర్లు వస్తుంది. అండ్ ఫ్లో త్రూ ఓపెన్ ఛానల్స్ గురించి ఒక షార్ట్, ఒక ఎస్ఏ వస్తుంది. అండ్ పంప్స్ అండ్ టర్బైన్స్ గురించి, హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ గురించి ఒక క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అండ్ మనకి పాస్ మార్క్స్ వచ్చేసి మనకి 28 మార్క్స్కి. ఓకే, 28 మార్క్స్కి మనకి పాస్ మార్క్స్. ఓకే, మనకి ఇక్కడ 28 స్కోర్ చేయాలి అంటే ఏ చాప్టర్స్ అయితే 28 స్కోర్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ వన్ టార్ చాప్టర్స్ అయితే 23 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. టార్ చాప్టర్ అంటే ఇంకా ఫుల్గా నేర్చుకోవడం. టార్ చాప్టర్ ఒకటి. నెక్స్ట్ ఫ్లోస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఏది ఉండదు, టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి, ఇంకా దాని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్ ఒకటి 23 మార్క్స్. ఓకే, టోటల్ 46 మార్క్స్ వస్తాయి ఈ 2 చాప్టర్స్ అయితే. అంతే, టార్ చాప్టర్ ఒకటి అండ్ 6th చాప్టర్ ఒకటి చదివితే టోటల్ 46 మార్క్స్ అనేది వస్తుంది. ఓకే, మన పాస్ మార్క్స్ 28కి. ఓకే, స్కోర్కి వచ్చేయచ్చు 46 అంతే. ఓకే, 46 మార్క్స్ వస్తుంది, అంటే ఒక 6 మార్క్స్ మిస్టేక్స్ పోయినా సరే 40+ మార్క్స్ మన చేతిలో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలోన క్వశ్చన్ నెంబర్ వైజ్గా, అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద 8 వస్తాయి, సెకండ్ క్వశ్చన్కి 8 వస్తాయి, థర్డ్ క్వశ్చన్కి 8 వస్తాయి, ఫోర్త్ క్వశ్చన్కి 8 వస్తాయి. అండ్ ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏ చాప్టర్ నుంచి రావచ్చు, సెకండ్ క్వశ్చన్ అనేది ఏ చాప్టర్ నుంచి రావచ్చు, థర్డ్ క్వశ్చన్ అనేది ఏ చాప్టర్ నుంచి రావచ్చు, మనం ఈ వీడియోలో ఈరోజు చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఈ చాప్టర్ కానించి మనకి 3 మార్క్ ఆన్సర్ అవుతూ వస్తుంది. అండ్ 3 మార్క్ ఆన్సర్కి మనకి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 5 క్వశ్చన్స్ కానించి మీకు 3 మార్క్ ఆన్సర్ ఒకటి వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే మనకి టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే ఐడియల్ ఫ్లూయిడ్స్, రియల్ ఫ్లూయిడ్స్ యొక్క డెఫినేషన్స్ అడిగాడు. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే మాస్ డెన్సిటీ, ఇలా స్పెసిఫిక్ గ్రావిటీ, స్పెసిఫిక్ వెయిట్ ఇవి అడిగాడు. ఓకేనా, దీని మీద నుంచే, అంటే ఈ 5 క్వశ్చన్స్ మీద నుంచే మీకు ఏదో ఒక 3 మార్క్ ఆన్సర్ అయితే వస్తుంది. మీకు స్క్రీన్లో కనబడుతున్న ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఏదో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒక వీడియో ప్యాచ్ చేసి రఫ్ బుక్లో నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఫ్లూయిడ్ ప్రెజర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్. ఈ చాప్టర్ కానించి ఒక 3 మార్క్ ఆన్సర్ అండ్ ఒక 8 మార్క్ ఆన్సర్ వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 11లో ఉంటాయి. అండ్ క్వశ్చన్ నెంబర్ 2లోన ప్రీవియస్ ఇయర్స్లో మనకి టోటల్ ప్రెజర్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెజర్ అండ్ ప్రెజర్ ఇంటెన్సిటీ మీద ప్రాబ్లమ్స్ అడిగాడు, డెఫినేషన్స్ అడిగాడు. అండ్ ఇప్పుడు మీకు ఒక 10 to 12 క్వశ్చన్స్ ఈ చాప్టర్ కానించి అంటే ఈజీగా ఉంటాయి. 10 to 12 క్వశ్చన్స్ అంటే రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి మ్యాక్సిమం. ఇవనేవి మీకు ప్రీవియస్ ఇయర్స్ కానించి వెతికిసి పెట్టినవి. ఓకేనా, అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కూడా దాంట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి అండ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఈ చాప్టర్ కానీ ప్రీవియస్ ఇయర్స్లో ఇవే ఇచ్చారు అండ్ రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయని ఉన్నాను. మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి
ఫ్లోస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఈ ఫ్లోస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కాంచి మనకి క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13 వస్తాయి. అంటే ఒక 3 మార్క్ ఆన్సర్, 2 10 మార్క్ ఆన్సర్స్ వస్తాయి. అండ్ దీంట్లోన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోన స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో మీద అండ్ బెర్నౌల్లీస్ థియరమ్ మీద ప్రాబ్లమ్స్ అండ్ డెఫినేషన్స్ కూడా అడిగాడు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్లోన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఏంటనేసి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అండ్ థియరీస్ ఏదైతే చదవాలనేది కూడా నా క్వశ్చన్స్ టైప్లోనే ఒక 5 క్వశ్చన్స్ అనేది నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చాప్టర్ 4 వచ్చేసి ఫ్లో త్రూ ఆర్ఫైస్ అండ్ మౌత్ పీసెస్. ఈ చాప్టర్ కాంచి ప్రీవియస్ ఇయర్స్లో కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్, కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అండ్ డిశ్చార్జ్ ఎలా ఫైండ్ చేయాలి అండ్ దీని మీద కొన్ని సమ్స్ ఇచ్చారు, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చారు కదా. అండ్ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు కూడా వీడియోలో డిస్ప్లే చేశాను. అండ్ థియరీ క్వశ్చన్స్ ఒక 10 ఉన్నాయి, అవి కూడా డిస్ప్లే చేశాను, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ 5th చాప్టర్ వచ్చేసి ఫ్లో ఓవర్ నోట్స్ అండ్ వియర్స్. ఈ చాప్టర్ కానించి 3 మార్క్ ఆన్సర్స్ 2 వస్తున్నాయి అండ్ 10 మార్క్ ఆన్సర్ అనేది 1 వస్తుంది. అండ్ ఈ చాప్టర్లో ప్రీవియస్గా క్లాసిఫికేషన్స్ ఆఫ్ నాచెస్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ వియర్స్ అండ్ ఆ ఫ్లో యొక్క డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది 3 మార్క్ ఆన్సర్స్ అండ్ 8 మార్క్ ఆన్సర్స్లో కూడా డిఫరెన్స్ అడిగాడు ప్రీవియస్ ఇయర్స్లో. అండ్ బిఫోర్ 4th చాప్టర్లో అన్నాం కదా, ఒకసారి 4th చాప్టర్లోనే క్లాసిఫికేషన్స్ ఆఫ్ మౌత్ స్పీచెస్ అండ్ ఆర్ఫైజెస్ కూడా ఒకసారి క్లాసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ 5th చాప్టర్కి వచ్చేసరికి ప్రాబ్లమేటిక్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, ఆ ప్రాబ్లమ్స్ ఏమో ప్రాక్టీస్ అవ్వండి. అండ్ ఆ మోడల్స్లోన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ చాప్టర్ 6 వచ్చేసి ఫ్లో త్రూ పైప్స్. ఈ చాప్టర్ కానించి 3 మార్క్ ఆన్సర్ 1 అండ్ 10 మార్క్ ఆన్సర్స్ 2 రావచ్చు. అండ్ 3 మార్క్ ఆన్సర్లో 7th క్వశ్చన్ అండ్ 10 మార్క్ ఆన్సర్లో 16, 17 రావచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఈ చాప్టర్ కానించి రెనాల్డ్స్ నెంబర్ అండ్ క్రిటికల్ వెలాసిటీ అనే 2 కామన్గా ఇచ్చారు, అంటే 2 పేపర్స్లో కూడా లైన్గా ఇచ్చారు, అంటే కామన్గా రిపీటెడ్గా ఇచ్చారు. ఈ 6th చాప్టర్ కానించి మేజర్లీ ప్రాబ్లమేటిక్గా ఉంది. ఆ ప్రాబ్లమేటిక్ అనేది ప్రీవియస్ ఇయర్స్ కానించి రిపీటెడ్గా మోడల్కి ఒక క్వశ్చన్ అనేది నేను డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ 7 ఫ్లో త్రూ ఓపెన్ ఛానల్స్. ఈ చాప్టర్ కాంచి 3 మార్క్స్ 1, 10 మార్క్ 1 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో వెక్టర్ పెరిమీటర్, హైడ్రాలిక్ మీన్ డెప్త్ మీద డెఫినేషన్స్ అడిగాడు. అండ్ కండిషన్స్ ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్స్ మీద కండిషన్స్ అనేవి రాయాలి. అండ్ ఈ చాప్టర్ నుంచి కటర్స్ మీద, మెన్నింగ్స్ మీద మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అడిగాడు. అండ్ థియరీ క్వశ్చన్స్ 9 అనేవి డిస్ప్లే చేశారు కదా, అవి ప్లస్ 2 ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి, అవి మ్యాక్సిమం ప్రిపేర్ అయితే మ్యాక్సిమం అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. ఆర్ యాజ్ ఆప్షనల్లో 8 మార్క్ గీసి 3 మార్క్స్కి టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఓపెన్ ఫ్లోస్, సిజీ ఫార్ములాస్ అండ్ మెన్నింగ్స్ ఫార్ములాస్, ఇలా కొన్ని ఉంటాయి. ఇవి నేర్చుకుంటే 3 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 8. ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి పంప్స్ అండ్ టర్బైన్స్. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో వాట్ ఈజ్ ఎయిర్ వెజల్ అండ్ ఇట్ ఫంక్షన్స్, వై ఇట్ ఈస్ ఫిక్టెడ్ టు రెసిప్రోకేటింగ్ పంప్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎయిర్ వెజల్ ఇన్ రెసిప్రోకేటింగ్ పంప్, ఇలా క్వశ్చన్స్ అడిగాడు. అండ్ ఈ చాప్టర్ నుంచి 3 మార్క్స్ వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ వెరీ లార్జ్ చాప్టర్, ఓకేనా. ఇందులో నుంచి ఓన్లీ త్రీ క్వశ్చన్స్ అనేవి కొన్ని చదువుకోండి, అంటే ఎయిర్ వెజల్స్ గురించి అండ్ దాని యొక్క రెసిప్రోకేటింగ్ పంప్ గురించి, సెంట్రిఫ్యూగల్ పంప్స్ గురించి, ఓకేనా. దీని మీద చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్నాయి కూడాను ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసేవచ్చు. చాప్టర్ 9 వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఓకే. ఈ చాప్టర్ నుంచి 3 మార్క్ ఆన్సర్ వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో మ్యాక్సిమం చూసుకుంటే కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ డ్రా ఏ స్కెచ్ ఆఫ్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఓకే. ఈ 2 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం రిపీటెడ్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రిపీటెడ్గా ఇవే ఆడుతున్నాడు. అండ్ మీకు స్క్రీన్లోనే ఒక 4 క్వశ్చన్స్ డిస్ప్లే చేశాను, డెఫినేషన్స్ కొన్నిటి మీద అండ్ సర్చ్ ట్యాంక్ యొక్క ఫంక్షన్స్ అండ్ డెఫినేషన్స్, ఓకే. ఈ 2 క్వశ్చన్సే ఇవ్వలేదు, ఒకవేళ అడిగితే ఈసారి అడగవచ్చు, లేకపోతే మళ్ళీ రిపీటెడ్గా కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది
అడిగే ఛాన్స్ అనేవి మ్యాక్సిమం ఉన్నాయి. ఒకవేళ అది మిస్ అయితే స్వెచ్ ట్యాంక్ గురించి అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా. లేదు ఈ 3 మిస్ అయిపోతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క ఇన్స్టాలేషన్ గురించి అండ్ దాని యొక్క స్కెచ్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ అర్థం కాకపోతే దాని ఎక్స్ప్లెనేషన్ కావాలో, లేదా ఏదైనా సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.